ఏర్పాటు చేసినటువంటి వాక్య పఠనాన్ని చదివి వినిపించినటువంటి సహోదరి షకీనా గారికి ప్రభుపేట వందనాలు తెలియజేస్తున్నాను. అలాగే ప్రార్థించిన పెద్దగారు యేసురత్నం గారికి కూడా ప్రభుపేట వందనాలు తెలియజేస్తున్నాను. చాలా జాగ్రత్తగా విషయాన్ని బట్టి మనం ఆలోచన చేస్తున్నప్పుడు మొట్టమొదటి మాటే రాయబడి ఉంది ఇక్కడ. సామెతల గ్రంథము 20వ అధ్యాయము 1వ వచనం. ద్రాక్షరసము వెక్కిరింతల పాలు చేయును, మద్యము అల్లరి పుట్టించెను. దేవునికి మహిమ కలుగును గాక. ద్రాక్షరసం ఏం చేస్తుందంట? వెక్కిరింతల పాలు చేస్తుంది. మద్యం ఏం చేస్తుందంటే అల్లరి పాలు చేస్తుంది. చాలా జాగ్రత్తగా జ్ఞానైనటువంటి సొలొమోను రాయబడినటువంటి సందర్భాన్ని బట్టి మనం ఆలోచన చేస్తే భారతదేశ వ్యాప్తంగా ఈ మద్యం వల్ల సంవత్సర కాలంలో దాదాపుగా 30 లక్షల మంది మద్యం వల్ల చనిపోయారంట. అంటే ఎంత భయానకంగా ఈ మద్యము అనేక కుటుంబాల మీద దాడి చేసి అనేక కుటుంబాలను ఏ విధంగా చిన్న భిన్నం చేస్తుందో మనం చూడవచ్చు. గడిచిన వారంలో సరిగ్గా ఇదే రోజు 7 రోజులు అవుతుంది ఈ రోజుకి. ఇక్కడ మీటింగు అయిపోయిన తర్వాత పోతాయిలంక మన షారోన్ ప్రార్థనా మందిరంలో ఆరాధన జరుగుతుంది. అప్పుడు ఒక అబ్బాయి ఇంచుమించుగా 100 దాటే ఉంటుంది బండి వేగం. చాలా వేగంగా వెళ్ళి అక్కడ మాచవరం దగ్గర ఉండే అట్ల కంపెనీ దగ్గర మనకు ఒక కరెంటు పోల్ ఉంది. ఆ కరెంటు పోల్ని వేగంగా ఢీకొట్టడం వల్ల అక్కడికక్కడే తల పగిలిపోయి అధిక రక్తస్రావం జరిగి అతను ఏమైపోయాడంటే చనిపోయాడు. నేను ఎక్కడ విషయాలో చెప్పట్లే, పోయిన వారం మన గ్రామంలో జరిగినటువంటి విషయం. దీనికి ప్రధాన కారణం ఏంటని మనం ఆలోచన చేస్తే దాంట్లో ఉన్న కనపడిన లక్షణం ఏంటంటే త్రాగటం వల్ల, ఎక్కువగా త్రాగి ఆ యొక్క వాహనాన్ని నడపడం వల్ల ఆయన హఠాత్తుగా మరణించినట్లుగా మనం చూస్తున్నాం. అయితే గమనించాలి, మరణించడంతో అయిపోలేదండి. ఆ కుటుంబం యొక్క పరిస్థితి కనుక మీరు ఆలోచన చేస్తే తర్వాత పరిణామాలు ఎంత భయానకంగా ఉంటాయో ఆలోచన చేయండి. ఎందుచేత ఈ మాటలు చెప్పడానికి నేను ఇష్టపడుతున్నానంటే నేటి కాలంలో చాలామంది విపరీతంగా మన సంఘాల్లో కానీ లేకపోతే సమాజంలో కానీ చాలామంది ఏం చేస్తున్నారంటే కొత్త వాళ్ళు కూడా ఈ మద్యానికి అలవాటు పడుతున్నారు. దేనికి అలవాటు పడుతున్నారండి? మద్యానికి అలవాటు పడుతున్నారు. మద్యం అంటే ఇదేదో కొత్త డ్రింక్ అనుకుంటున్నారేమో. మద్యం అంటే ఏం కాదండి, మందు. ఈ మందు తాగే వాళ్ళు చాలామంది గమనించాలి. మా కుటుంబాల్లో ఉన్నారు, నాకు తెలిసిన స్నేహితుల్లో ఉన్నారు, చాలామంది బంధువుల్లో కూడా ఉన్నారు. కాబట్టి దీనికి ఎవరో కూడా అతీతులు కాదు. మన కుటుంబాల్లో మనకు తెలిసిన వాళ్ళు చాలామంది ఉన్నారు. అయితే ఇక మీరు గమనించాలి, ఈ మెసేజ్ చెప్పడం వల్ల ఇప్పటికిప్పుడే రాత్రికాల సమయంలో మారిపోయి పొద్దునకేదో మహాత్ములు అయిపోతారని నేను అసలు అనుకోవట్లేదు. ఎందుకు చెప్తున్నానంటే మాట, కనీసం ఈ మెసేజ్ చెప్తున్నప్పుడు ఒక్కరు ఆలోచించిన నా మెసేజ్ వృధాగా పోలేదని నా నమ్మకం. దేవునికి మహిమ కలుగును కాదు. ఒక్కరు ఆలోచించిన. ఇది చేతనంటే క్రిస్మస్కి మనం స్కిట్ వేస్తారు. ప్రతి సంవత్సరం కూడా మనం నాటిక ప్రదర్శిస్తాం. పావు గంట సేపు మన నాటిక అయిన తర్వాత లాస్ట్ చివరి 5 నిమిషాల్లో జరిగే ఆ కార్యక్రమం ఏంటో మీ అందరికీ తెలుసు. అందరూ మారిపోయి దేవుని మందిరానికి వస్తారు. దేవునికి మహిమ కలుగునుగా. అలాగే నేను ఇప్పుడు చెప్పడం వల్ల ప్రశాంతంగా ఒక 10 నిమిషాలు అందరూ మారిపోయి మహాత్ములు అయిపోతారని నేను అసలు అనుకోవట్లేదు. ఎందుకు మాటలు చెప్తున్నానంటే చాలా జాగ్రత్తగా విషయాన్ని బట్టి మీరు ఆలోచన చేస్తే ఇక్కడ రాయబడినటువంటి మాట, ద్రాక్షరసము వెక్కిరింతల పాలు చేయును, మద్యం ఏం చేస్తుందంటే అల్లరి పుట్టిస్తుంది. దేవునికి మహిమ కలుగును గాక. లోపలికి వెళ్ళినటువంటి మందు జీర్ణాశయంలోకి వెళ్తుంది. జీర్ణాశయంలో నుంచి ఎక్కడికి వెళ్తుంది అంటే చిన్న ప్రేగుల్లోకి వెళ్తుంది. చిన్న ప్రేగుల్లో నుండి మందు రక్తంలో కలుస్తుందండి. రక్తంలో కలిసి గుండెకు పంపు చేయబడే అన్ని రక్తనాళాల్లో కలుస్తుంది. బ్రెయిన్కి వెళ్ళిపోతుంది, అదే సమయంలో లివర్ దగ్గరికి వెళ్ళిపోతుంది, మూత్రపిండాల దగ్గరికి వెళ్ళిపోతుంది, ఊపిరితిత్తుల్లో కూడా వెళ్ళి త్రాగినోళ్ళ దగ్గర వాసన రావడానికి గల కారణం ఏంటంటే మీరు త్రాగిన మందు ఏదైతే ఉందో అది ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళిందంటే జీర్ణాశయంలో నుంచి ఎక్కడికి వెళ్ళిపోయిందండి? పంపింగ్ చేసే గుండె దగ్గరికి వెళ్ళింది. అన్ని భాగాలకు కూడా ఏకకాలంలో ఆ యొక్క మందు పంపిణీ చేయబడుతుంది. అలా జరిగినప్పుడు గమనించాలి, లివరు కొంతవరకు దీన్ని ప్రొటెక్ట్ చేయడానికి కష్టపడుతుంది. అయితే కొద్దిసేపటి తర్వాత అదేమాత్రం కూడా చేయడానికి ఇష్టపడదు. ఎందుచేతనంటే దాని మీద భారం ఎక్కువ అవటం వల్ల దాంట్లో ఒక రకమైన ఎంజైమ్ విడుదలవుతుంది. దాన్ని ఏమన్నామంటే ఎసిటాల్డిహైడ్ అన్నాం. ఎసిటాల్డిహైడ్ అంటే ఒక రకమైన టాక్సిక్ లాంటిది, ఒక రకమైన విష పదార్థం లాంటిది. ఇది లివర్ నుంచి ఉత్పత్తి చేస్తుంది దాన్ని ఆ సమబద్ధీకరించడం కోసం. ఇలా చేస్తున్నప్పుడు ఏం రిలీజ్ అవుతుందంటే మరలా ఇథనాల్ రిలీజ్ అవుతుంది. ఈ ఇథనాల్ ఏమవుతుందంటే బ్రెయిన్ మీదకి వెళ్తుంది. బ్రెయిన్లో జరిగే ఫంక్షన్లు అన్నింటినీ కూడా డ్యామేజ్ చేస్తుంది. బ్రెయిన్ మనకి ఎలాంటిదంటే కంప్యూటర్ పని చేయడానికి CPU అంటాం, సెంట్రల్ ప్రాసెసింగ్ యూనిట్ అంటాం. ఈ సెంట్రల్ ప్రాసెసింగ్ యూనిట్ ఎంత అద్భుతంగా ఆ స్క్రీన్ మీద మనకు చూపించే దృశ్యాలన్నీ కూడా అది చూపించడానికి కష్టపడుతుందో మన శరీరం అన్నీ కూడా నడక కానీ, కదలికలు కానీ, శ్వాస కానీ, గుండె కొట్టుకోవటం కానీ ఇదంతా దేని మీద ఆధారపడి ఉందంటే మన మెదడు మీద ఆధారపడి ఉంది. కాబట్టి మనం త్రాగినటువంటి మందు ద్వారా ఉండే ప్రభావం మెదడు మీద చూపిస్తుంది కనుక త్రాగిన వాళ్ళు మాటలు చాలా విచిత్రంగా ఉంటాయి. అవును కదా చెప్పండి. ఆల్రెడీ మనకు చెప్తారు, మళ్ళీ ఏం చెప్తారంటే మళ్ళీ రిపీట్ చేస్తారు మళ్ళీ మాట. ఆల్రెడీ చెప్తారు. ఎప్పుడో మొన్న మధ్యలో పోతాయిలంకలో ఒక ఆమె కనిపించింది. అయితే పెన్షన్ వచ్చింది. పెన్షన్ రోజున కొంచెం ఆవిడ తేడాగా ఉంది. ఒక 60 ఏళ్ళు ఉంటాయండి. ఆవిడ ఏమని అడుగుతుందంటే అమ్మ ఎలా ఉంది బాబా అని అడుగుతుంది.
ఆల్రెడీ అమ్మ కార్యక్రమాన్ని ఒకటి వచ్చింది, ఇక్కడ కార్యక్రమాలన్నీ జరుగుతున్నాయని తెలుసు, సాయంకాలం మర్చిపోయింది అనమాట. అమ్మ ఎలా ఉంది బాబు అని అడిగింది. వెళ్ళినప్పుడు వందనాలు చెప్పింది. మళ్ళీ 10 నిమిషాల తర్వాత పని ముగించుకుని వచ్చి మళ్ళీ ఏం చెప్పిందంటే వందనాలు చెప్పింది. ఎందుకు ఈ మాట చెప్తుందంటే వాళ్ళు అనుకుంటారు మనం బాగానే మాట్లాడుతున్నాం, మనం చాలా చక్కగానే మాట్లాడుతున్నాం కాబట్టి మనం తాగిన విషయం అవతలకి తెలియదేమో అనుకుంటారు. కానీ ఈజీగా వాళ్ళ నుంచి వచ్చే వాసన ద్వారా మనం పసిగట్టవచ్చు. ఇంకా కొంతమంది ఉంటారు, ఇవి ఇంకా ముద్ర తెలివితేటలు అనాలి, తాగి తర్వాత అసలు ఎవరితో మాట్లాడరాలు, మౌనవ్రతలా ఉంటారు, అలా ఉండిపోతారు అంతే. ఒకవేళ ఎవరైనా పలకరించినా సరే ఇలా చెయ్యి ఊపుతారు తప్ప అసలు మాట్లాడరు. అసలే మనం ఎన్ని మాటలైనా పలకరించండి, ఇలా నవ్వుతూనే సమాధానం చెప్తారు తప్ప ముఖంతో కవళికలతోటే నోరు తెరిచి మాట్లాడే ప్రయత్నం చేయరు. కారణం ఏంటంటే ఒకవేళ కనుక నోరు తెరిస్తే ఏమొస్తుంది, వాసన వస్తుంది. వాసన వస్తే కనుక అవతల వాళ్ళకి తెలిసిపోతుందని చెప్పి చాలాసేపు వాళ్ళు ఏం చేస్తారంటే అలా నివారించుకోవడానికి ప్రయత్నం చేస్తారు. అయితే గమనించాలి, ఈ మందు అనేది ఏం చేస్తుందంటే కుటుంబ జీవితాలను నాశనం చేస్తుంది. దేవునికి మహిమ కలుగునుగా. దేవుడు సొలొమోను ద్వారా చక్కటి మాట మాట్లాడండి. ఏమన్నాడంటే ఈ మందు తాగి ఈ రకంగా ప్రవర్తించే వాళ్ళు ఏం చేస్తున్నారంటే బుద్ధిహీనులని రాయబడం. దేవునికి మహిమ కలుగును గాక. దాని వశమైన వారందరూ జ్ఞానము లేనివారు. అంటే త్రాగే వాళ్ళని జ్ఞానవంతులు అందామా, జ్ఞానం లేనివారు అందామా? ఖచ్చితంగా జ్ఞానం లేనివారే. చాలా జాగ్రత్తగా జరుగుతున్నటువంటి పరిణామాలు బట్టి మనం ఆలోచన చేస్తున్నప్పుడు కుటుంబంలో గనక త్రాగి ఆ కుటుంబ యజమాని చనిపోయాడు అనుకోండి, ఆ కుటుంబ జీవితం ఎలా ఉంటుందో ఆలోచన చేయండి. అప్పటి వరకు మీ మీద ఆశ పెట్టుకుని మీరు చేస్తే చక్కగా వండి పెట్టిన భార్య ఇప్పుడు ఏం చేయాలో తెలుసా? బిడ్డల్ని పోషించడం కోసం ఆమె బయటికి వెళ్ళాలి, ఆమె పని చేయాలి, ఆమె కష్టపడాలి. తర్వాత ఒకవేళ బిడ్డలు కనుక ఆడపిల్లలు అయితే మరీ కష్టంగా ఉంటుంది. ఎందుచేతనంటే వాళ్ళ పెళ్లి చేయాల్సిన బాధ్యత, వాళ్ళకి జీవితంలో స్థిరపడేలాగిన వాళ్ళ భవిష్యత్తు కొరకు అనేకమైనటువంటి ఆలోచనలు ఉంటాయి. ఈ ఆలోచనలన్నీ మీరిద్దరూ కష్టపడి పని చేస్తేనే వాటి పట్ల నెరవేరుతాయి. దేవునికి మహిమ కలుగునుగా. అర్ధాంతరంగా గనక భర్త గనక జీవితాన్ని లేదా కుటుంబాన్ని వదిలిపెట్టి త్రాగుడుకు బానిస అయిపోయి చనిపోతే గనక ఆ కుటుంబ పరిస్థితులు ఎలా ఉంటాయి ఆలోచన చేయండి. ఆడపిల్లలు అయితే మరీ ఘోరమని చెప్తున్నా. ఎందుచేతనంటే ఆడపిల్లలు రోడ్డు మీద వెళ్తున్నప్పుడు ఎవరైనా ఏమన్నా అన్నారనుకోండి, ఏమంటారు తెలుసా? మా నాన్నకి చెప్తా అంటారు. ఏమంటారండి? ఏమంటారు చెప్పాలి? మా నాన్నకి చెప్తా అంటారు. ఎందుకు చేతనంటే ఆడపిల్లలు ఏదైనా సంఘటన ఎదురైనప్పుడు ఖచ్చితంగా వాళ్ళు ఎవరిని చూసి ధైర్యపరచబడతారంటే తండ్రిని చూసి ధైర్యపరచబడతారు. మొన్న మామిడి కూతురు అనుకుంటా స్కూల్కి వెళ్తున్నప్పుడు ఆ అమ్మాయిని 10 ఏళ్ళు ఉంటాయి అమ్మాయికి, ఆ అమ్మాయిని ఎవరో ఏడిపిస్తే ఆ అమ్మాయి వెంటనే నేరుగా ఇంటికి వచ్చి వాళ్ళ నాన్నకి చెప్పింది, నాన్న ఇలా జరిగిందని చెప్పింది. వాళ్ళ నాన్న వెళ్ళి ఏం చేశారో తెలుసా? బ్లేడ్ ఇచ్చుకుని మొత్తం ఒళ్ళంతా కోసిరండి. అడిగి బ్లేడ్ ఇచ్చుకుని ఏం చేశాడండి? ఒళ్ళంతా కోసిరండి. తర్వాత అతన్ని పోలీస్ కేసు పెట్టారు, జైలుకి వెళ్ళారు. తర్వాత మళ్ళీ బయటకు వచ్చారు. ఎందుచేతనంటే ఆడపిల్లలు ఏడిపిస్తే కనుక ఆ విధంగా పరిణామాలు ఉంటాయని చెప్పడం జరిగింది. అయితే ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే ఇప్పుడు ఆ యొక్క ప్రమాదం జరిగినప్పుడు ఆ యొక్క గాయపడ్డ వ్యక్తి మళ్ళీ ఎప్పుడైనా ఏమైనా అంటాకే ముందుకు వస్తాడో చెప్పండి. ఇప్పుడు ఆ కూతురికి హీరో ఎవరో? వాళ్ళ నాన్న. దేవునికి మహిమ కలుగునుగా. ఇప్పుడు తాగి కిడ్నీలు పాడైపోయో లేకపోతే లివర్ చెడిపోయో చనిపోతే కనుక ఇప్పుడు ఆ కూతురు ఎవరికి చెప్పుకోవాలో కూడా తెలియదు, ఆ కుటుంబానికి రక్షణ లేకుండా పోతుంది. అయితే దేవుడు అన్నాడు, వ్యర్థమైన దాని కొరకు నువ్వు రోకలో ఖర్చు పెట్టొద్దు, ఆహారం దాని కొరకు నువ్వు ఎలాగ ప్రయాసపడతావు. అది ఆహారం కాదు, శరీరాన్ని నిర్మించిన దేవుడు, దేహాన్ని కలుగు చేసిన దేవుడు ఏ ఆహారం తినాలో ఎంత మేరకు తినాలో అన్నీ కూడా చక్కగా బైబిల్లో రాయించాడండి. అయితే గమనించాలి, అవన్నీ కూడా విడిచిపెట్టి ఆహారం కాని దాని కొరకు మనం ఏం చేస్తున్నాం అంటే ప్రయాసపడుతున్నాం. చాలామంది మధ్యకాలంలో అంటున్నారు త్రాగనోడు ఎవడున్నాడని అంటున్నారు. ఏమంటున్నారండి? అసలు తాగనోడు ఎవరున్నారన్న నిజమే. చాలా జాగ్రత్తగా ఆలోచన చేస్తే అక్కడక్కడ జరుగుతున్నటువంటి మరణాల దగ్గరికి వెళ్తూ ఉంటే చాలా భయం వేస్తుందండి. ఎందుకంటే చచ్చిపోయేమో వాళ్ళ కుటుంబం ఉంటే ఆ చనిపోయిన తర్వాత ఆ కుటుంబం ఏమేమి కార్యక్రమాలు చేయాలో భూస్థాపన కార్యక్రమం కొరకు వాళ్ళ ఏర్పాట్లు చేస్తూ ఉంటే అక్కడ పెట్టికి పువ్వుల ఖర్చులు, ఈ క్యాండిల్ ఖర్చులు ఇవన్నీ కలిపి ఒక 5,000 అవుతున్నాయి అనుకుందాం. 5,000 అవుతున్నాయి. ఇప్పుడు అక్కడ తాగడానికి అయ్యే ఖర్చు ఎంతో తెలుసా? 10,000 అవుతుందండి. ఇంకా ఎక్కువ కూడా అవుతుంది. ఎందుచేతనంటే అసలు చనిపోయి బాధలో వాళ్ళు ఉంటే అక్కడ కొంతమంది వస్తున్నారు కమిటీ వాళ్ళు, పొద్దున్నే వచ్చేసారు చుట్టాలు, మరి వాళ్ళు సాయంత్రం దాకా ఉండాలి కాబట్టి వాళ్ళకి ఏం చేయాలి? ఏదోటి మనం చెయ్యాలి. అలా అని చెప్పి భోజనాలు వండితే పర్వాలేదు, కానీ వాళ్ళు భోజనాలు ఉండట్లేదు, వాళ్ళ కొరకు ఏమీ కూడా చేయట్లేదు. వాళ్ళు చేసేది ఏంటో తెలుసా? దూరంగా వెళ్ళి ఎక్కడి నుంచో మందు తీసుకొస్తున్నారు. ఆ మందుకు అయ్యే ఖర్చు తీర్చడానికి వీళ్ళు అప్పులు చేయాల్సి వస్తుందండి. ప్రయాణానికో లేకపోతే భోజనాలు ఖర్చుకో అవ్వట్లేదు, కానీ చనిపోయిన ఇంట్లో మందుకయ్యే ఖర్చు 10,000 అవుతుందండి. ఈ మధ్యకాలంలో జరిగినటువంటి సంఘటనలే చెప్తున్నా, నా చుట్టూ ఉన్నటువంటి సంఘటనలే చెప్తున్నాను, ఎక్కడ సంఘటనలో చెప్పట్లే. చనిపోయి బాధలో వాళ్ళు ఉంటే వాళ్ళ దగ్గరికి వెళ్ళి మందు తాగుతామంటే మనం బుద్ధిహీనులు అంటారా, బుద్ధి కలిగిన వారు అంటారా? ఆలోచన చేయండి. చాలా జాగ్రత్తగా ఈ పరిణామాలన్నీ ఆలోచన చేస్తున్నప్పుడు దేవుడు బైబిల్లో ఈ మాటలు రాయించాడు. ఎందుచేతనంటే మద్యము అనే సందర్భం బైబిల్లో మనకి ఎక్కడ కనబడుతుంది అంటే ఆదికాండము 9వ అధ్యాయంలో మనకు కనబడుతుంది. చాలా జాగ్రత్తగా విషయాన్ని బట్టి మీరు ఆలోచన చేస్తే ఒకసారి మేము అనాథవరం పెళ్ళికి వెళ్ళామండి. ఏ ఊరండి? అనాథవరం పెళ్ళికి వెళ్ళాం.
అనాథవరం పెళ్ళికి వెళ్తే మేము అమ్మాయి తరపున వెళ్తున్నాం, అబ్బాయి అక్కడ అనాథవరం. అయితే మీరు గమనించాలి, చాలామంది వెళ్ళిపోయారు. కొంచెం లేట్ అయింది. లేట్ అయితే నాకు ఓ పెద్దగారిని అప్పు చెప్పారు. ఎవరిని అప్పు చెప్పారు? ఓ పెద్దగారిని అప్పు చెప్పి జాగ్రత్తగా ఇన్ని అక్కడ తీసుకొచ్చేయండి, మీరు లేట్ అవుతుంది కాబట్టి అన్నారు. పెద్దగారు బాగానే మాట్లాడారు. జాగ్రత్త వైట్ ప్యాంటు వైట్ షర్ట్ వేశారు. చాలా హుందాగా ఉన్నాడు ఆయన. బాగానే ఉంది. మా అమలాపురం దాకా మాట్లాడుకుంటూ వెళ్ళాం. అనాథవరాన్ని పెట్రోల్ కొట్టేసాక ఆగాను బండి. ఆగిన తర్వాత 10 నిమిషాల్లో వస్తానని వెళ్ళాడు. ఎక్కడికండి? 10 నిమిషాల్లో వస్తాను, నువ్వు ఇక్కడే ఉండి వచ్చే వరకు ఏం కంగారు పడకు, వస్తానని చెప్పి వెళ్ళాడు. సరే అని చెప్పి పెట్రోల్ బంక్లో ఉంటే ఆ పెట్రోల్ బంక్ దాటిన తర్వాత కొంచెం మా విశాలంగా ఉంది ప్లేసు, అక్కడికి వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయిన తర్వాత మనోడు ఆ సెగోడీల ప్యాకెట్తో వస్తున్నాడు అనమాట. అర్థమైపోయింది నాకు, పెద్దగా రూట్ మార్చారని చెప్పి అర్థమైపోయింది. వచ్చిన తర్వాత నాతో అన్న మాట ఏంటంటే జస్ట్ 5 మినిట్స్ అంటున్నాడు. ఏమంటాడండి? ఇంగ్లీష్ మాట్లాడుతున్నాడు. అంతకుముందు తెలుగు మాట్లాడిన ఆయన ఇప్పుడు ఏమంటాడంటే జస్ట్ 5 మినిట్స్ అంటాడు. నాకు అర్థమైపోయింది, చాలా బాగా ఈ మొత్తం మీద జాగ్రత్తగా తీసుకెళ్ళి అప్పు చెప్పేయాలి. ఎందుకంటే ఇంటి దగ్గర ఎక్కించుకున్నప్పుడు తీసుకొస్తున్నప్పుడు చూశారు కాబట్టి జాగ్రత్తగా పెళ్లి దగ్గర దింపేసి నా దారిని నేను వచ్చేద్దామని చెప్పి జాగ్రత్తగా పెళ్లి దగ్గరికి వెళ్ళాను. వెళ్ళిన వెంటనే మీరు గమనించాలి, పెళ్లి మంచి అద్భుతంగా జరుగుతుంది. దగ్గరగా డెకరేషన్కే ఒక 4 లక్షలు అవుతుంది. 4 లక్షల ఖర్చుతో చక్కగా పెళ్లి జరుగుతున్న దగ్గరికి మనోడు వెళ్ళి 40 రూపాయలు 50 రూపాయలు మంతా ఉంటాడు. అడావుడు చేసాడండి. అడావుడు చేసిన తర్వాత అక్కడ ఉండే పెద్దలు వచ్చి ఎవరు తీసుకొచ్చారండి అన్నారు. ఈయన అసలు తీసుకురావద్దన్నాం కదా, ఎవరు తీసుకొచ్చారంటే నాకు అర్థమైపోయింది. అందరూ నా వైపు చూస్తారని చెప్పి గంట వరకు రాలేదండి భోజనాలు స్టార్ట్ అయ్యే వరకు. ఎందుకంటే ఎవరు తీసుకొచ్చారని చెప్పి నా పేరు చూపిస్తే కనుక వాళ్ళందరూ వచ్చి ఏం చేస్తారో నన్ను తిడతారు. నువ్వు వచ్చేది తిన్నగా రాక మళ్ళీ తీసుకొచ్చా వీడేం అడావుడు చేస్తాడని చెప్పి వెళ్ళాడండి. భోజనం దగ్గరికి వెళ్ళాడు. భోజనం దగ్గరికి వెళ్ళి వడ్డించే వాళ్ళతో గొడవ పెట్టుకున్నాడు. వడ్డించే వాళ్ళతో గొడవ పెట్టుకున్న తర్వాత ఈ పెళ్ళి అయిపోయిన తర్వాత ఫోటోలు దిగటానికి వెళ్ళారు. ఫోటోలు దిగటానికి వెళ్తే అక్కడ చేసిన అడావుడు ఉందండి, మామూలు అడావుడు కాదు. వాళ్ళ ఆవిడేమో ఈయన పక్కన రావడానికి ఇబ్బంది పడుతుంది. ఎందుకంటే తిడుతున్నాడు ఓ పక్కనేమో అరిచేస్తున్నాడు ఓ పక్కనే. అయితే మొత్తానికి పైకి వెళ్ళిన తర్వాత అంటున్నాడు, పడోమా అంటున్నాడు కాసేపు. ఎవరిని తీసి ఆయన్ని బాగా వచ్చిందా అంటున్నాడు ఫోటో. అప్పుడు ఎక్కడ చూపిస్తారండి వాళ్ళు. ఇలా మాట్లాడి అసలు స్టేజే దిగలేదండి ఆయన. కాసేపటికి పెళ్లి కొడుపు తరపు ఫ్రెండ్స్ వచ్చారు 10 మంది. ఈ 10 మంది కూడా వేగంగా వచ్చారు. వీళ్ళు కూడా స్పిరిట్లో ఉన్నారండి. వీళ్ళు కూడా వేగంగా వచ్చి ఏం చేశారంటే మనోని గెంటేశారు బయటికి. గెంటైతే పక్కనే బోదు, సొక్క సిరిగిపోయింది, జేబు సిరిగిపోయింది. జేబు సిరిగిపోయింది. ఇప్పుడు ఏం చేశారంటే తగ్గే వరకు కూడా తీసుకెళ్ళి అరుగు మీద పడుకోబెట్టేశారు. అందరూ వచ్చారు కానీ సాయంకాలం 5 వరకు పెద్దగా రాలే. ఇప్పుడు అల్లరైందంటారా, కాలేదంటారా? అల్లరైంది. ఎంత చక్కగా వెళ్దామని చెప్పి ఆలోచనలు ఉంటాయండి ఇంటి దగ్గర. పుట్టింటి దగ్గర కార్యక్రమం అని, లేకపోతే తెలిసిన వాళ్ళ దగ్గర కార్యక్రమం అని, లేకపోతే బంధువుల దగ్గర కార్యక్రమం అని చక్కగా అన్నీ కూడా రెడీ సిద్ధపాటు చేసుకుని వెళ్తారు. వెళ్ళిన తర్వాత వీళ్ళు ఏం చేస్తారో తెలుసా? అక్కడికి వెళ్ళి మొత్తం కార్యక్రమాన్ని నాశనం చేస్తారు. ఎందుకంటే మద్యం అనేది అల్లరి పుట్టిస్తుంది. దేవునికి మహిమ కలుగును గాక. కాబట్టి దేవాతి దేవుడు రాయించాడు. మనం నోహవు గారి గురించి మాట్లాడుతున్నప్పుడు జలప్రళయం అయిపోయిన తర్వాత ఆదికాండ గ్రంథము 9వ అధ్యాయం 20వ వచనం చూస్తే ఒక చక్కటి మాట అక్కడ రాయబడి ఉంటుంది. ఆదికాండ గ్రంథము 9వ అధ్యాయము 9వ అధ్యాయం 20వ వచనం. ఈ మద్యం గురించి, ఈ మందు గురించినటువంటి ప్రస్తావన మొట్టమొదటిగా దేవుడు బైబిల్లో రాయించారు. అక్కడ ఉన్నటువంటి వ్యక్తి మనం చూద్దాం. ఆదికాండము 9వ అధ్యాయం 20వ వచనం. నోవహు వ్యవసాయము చేయనారంభించి ద్రాక్ష తోట వేసెను. పిమ్మట ద్రాక్షరసము త్రాగి మత్తుడై తన గుడారములో వస్త్రహీనుడిగా ఉండెను. దేవునికి మహిమ కలుగును గాక. 8వ అధ్యాయం వరకు నోవహు గారి యొక్క భక్తి జీవితం కనబడుతుంది. నోవహు చాలా అద్భుతంగా ఆయన కుటుంబాన్ని కట్టుకున్నాడు. కుటుంబం తర్వాతి తరాలకు ఒక ఆదర్శవంతమైన కుటుంబంగా ఆ కుటుంబాన్ని ఆయన కాపాడుకున్నాడు. అయితే ప్రతి ఒక్కరి జీవితంలో ఏదో ఒక స్థాయి, దిగిపోయే స్థాయి ఉంటున్నట్టుగా నోవహు గారి జీవితంలో కూడా ఇది కనబడుతుంది. అదేంటంటే జలప్రళయం అయిపోయిన తర్వాత ఈ ఆరిన నేల మీదకి ఆ కుటుంబం వచ్చిన తర్వాత నోవహు ఏం చేశాడంటే చక్కగా ద్రాక్ష తోట నాటించాడు. దేవునికి మహిమ కలుగును గాక. ద్రాక్ష తోట నాటించి ఆ ద్రాక్ష తోట నాటించిన తర్వాత దాంట్లో ఉండే ద్రాక్ష రసాన్ని తాగి మత్తుడైపోయిన తర్వాత గమనించాలి, వస్త్రం ఉందో లేదో తెలియకుండా అతను ఏం చేశాడంటే పండుకున్నాడు. మొట్టమొదటి సందర్భం ఇక్కడ రాయబడింది. కాబట్టి మీరు గమనించాలి, ఏదో ఒక సందర్భంలో ఏదో ఒక పరిస్థితుల మధ్య ఎవరో ఒకరు ప్రేరేపణతో ఈ యొక్క మత్తుకు బానిసయ్యి కుటుంబాలు ఏం చేస్తారంటే చాలామంది నాశనం ఖచ్చితంగా మద్యం అనేది ఏం చేస్తుందంటే మన కుటుంబ జీవితాలను నాశనం చేస్తుంది. దేవునికి మహిమ కలుగునుగా. కష్టపడి 1000 రూపాయలు సంపాదిస్తాడు, సాయంకాలానికి పట్టుకొచ్చేది 200. 800 కూడా ఏమవుతుందంటే మద్యానికి అయిపోతుందండి మద్యానికి. వాళ్ళు ఏం చేస్తారంటే దాన్ని పాడు చేయటమే కాకుండా ఇంకా మిగతా వాళ్ళు కూడా దాన్ని ఏం చేస్తారంటే అలవాటు చేస్తున్నారు. 30 ఏళ్ళు ఉంటాయి, 200 ఉందండి బీపీ. ఎంత ఉందండి? 30 సంవత్సరాల వయసు అబ్బాయిది. అతనికి ఉన్న బీపీ ఎంతో తెలుసా? 200 దగ్గర చూపిస్తుంది. ఎంత భయంకరంగా ఉంటుందో ఆలోచన చేయండి.
పోనీ డిజిటల్ మీటరే కదా 10 తీసేసిన 190 ఉంది. అంటే ఎంత ప్రమాదకరమైన పరిస్థితి ఆలోచన చేయండి. దీనికి కారణం ఏంటంటే అతిగా మద్యం సేవించడం. కాబట్టి మన శరీరం, మన ఆరోగ్యం దేవుడు మనకి ఇచ్చినటువంటి ఒక గొప్ప భాగ్యంగా అనుభవించాలి. దేవునికి మహిమ కలుగునుగా. కాబట్టి శరీరం, ఈ ఆరోగ్యం ఉందంటే ఆ ఆరోగ్యాన్ని బట్టి మనం ఏం చేయాలంటే దేవుణ్ణి మనం స్తుతించాలి. కాబట్టి వ్యర్థమైన దాన్ని, పనికిరాని దాన్ని మన శరీరంలో కనుక వేసుకుంటే కనుక మన శరీరాలు ఏమవుతాయంటే పాడైపోతాయండి. ఒక కిడ్నీ ఖరీదు 30 లక్షలు. ఒక కిడ్నీ ఖరీదు ఎంత అండి? 30 లక్షలు. 2 కిడ్నీలు ఖరీదు 60 లక్షలు. అంటే ఎంత విలువైన ఆలోచన చేయండి మన శరీర అవయవాలు. ఏ డాక్టర్ కూడా, ఏ గొప్ప గొప్ప వైద్యుడు కూడా వాటిని ఏం చేయాలంటే పునరుత్పత్తి చేయలేడు. వాటిని మరలా కొత్త వాటిని చేయలేడు. ఎవరో ఒకరు దానం చేస్తే డాక్టర్ అయిన వాడు అమృతాడేమో కానీ కొత్త దాన్ని ఎవడో కూడా సృష్టించలేదు. ఎందుకంటే మొదటిసారిగా సృష్టించింది ఎవరంటే దేవుడే. దేవునికి మహిమ కలుగునుగా. వాటి మీద పరిశోధనలు జరుగుతున్నాయేమో కానీ ఇప్పటి వరకు కూడా కృత్రిమ కణాలను కానీ, కృత్రిమ కణాల పనితీరును కానీ మెరుగు చేసిన వారు ఎవరో కూడా మనకు కనబట్టలేదు. కారణం ఏంటో తెలుసా? సృష్టించింది దేవుడు కనుక దేవుని జ్ఞానం ముందు ఈ లోక జ్ఞానం వెర్రితనంగా కనబడుతుంది. దేవునికి మహిమ కలుగునుగా. చాలా జాగ్రత్తగా విషయాన్ని బట్టి మీరు ఆలోచన చేస్తున్నప్పుడు ఉదమని వేకువనే లేచి ద్రాక్షరసము తమకు మంట పుట్టించు వరకు, చాలా రాత్రి వరకు పానము చేయువానికి శ్రమ. దేవునికి మహిమ కలుగునుగా. మద్యము తాగుదమని పెందల కడనంట. అంటే కొంతమంది తాగడం కూడా ఎలా ఉంటుంది? అదేదో ఉద్యోగంలాగా చేస్తారు. పొద్దున్నే చూడండి ఎక్కడికో పనికి వెళ్తున్నట్టు రెడీ అయిపోతారు. ఇంతకీ రెడీ అయిపోయి ఎక్కడికి వెళ్తారంటే మందు కొట్టుకెళ్తాడు. మందు కట్టుకెళ్ళి అక్కడ తాగిన తర్వాత మళ్ళీ ఇంటికి వస్తాడు. ఇంటికి వచ్చి మళ్ళీ తాగింది దిగిపోయిన తర్వాత మళ్ళీ ఎక్కడికి వెళ్తాడంటే మళ్ళీ సాయంకాలం మళ్ళీ మందు కొట్టుకెళ్తాడు. ఇదేదో ఉద్యోగంలాగా చేస్తాడు. అదే చెప్తున్నాడండి, పొద్దున్న నుంచి సాయంకాలం వరకు మందు తాగున వానికి శ్రమ. దేవునికి మహిమ కలుగును గాక. కాబట్టి చాలా జాగ్రత్తగా, ఒకవేళ గనక ఈ విధానం మనలో కనబడుతూ ఉంటే గనక కుటుంబ జీవితంలో ఉన్నటువంటి మనము ఖచ్చితంగా వాళ్ళని హెచ్చరించే ప్రయత్నం చేయాలి. ఎందుచేతనంటే దేవుడు రాయించినటువంటి మాటలు అదే 5వ అధ్యాయము 22వ వచనం కూడా చూద్దామండి. అదే 5వ అధ్యాయము 22వ వచనం. ద్రాక్షరసము త్రాగుటలో ప్రఖ్యాతి నొందిన వానికి, మద్యము కలుపుటలో తెగువ గలవానికి శ్రమ. దేవునికి మహిమ కలుగునుగా. కొంతమంది అంటారు చూడండి, ఎత్తిన బీరంట కింద దింపకుండా తాగేస్తాడంట. ఏంటంటే ఎత్తిన బీరు కింద దింపకుండా తాగుతాడు. అంటే అది ఏదో భారతరత్న అవార్డులాగా ఫీల్ అవుతాడు మనోడు. తాగిన తర్వాత వరకు బాగుంటుంది. తాగిన తర్వాత గమనించాలి, ఆరోగ్యం పాడై హాస్పిటల్ ఉందనుకోండి, ఇక్కడ పొగిడి చప్పట్లు కొట్టినోడు ఎవడో కూడా హాస్పిటల్లో మనకే కనపడ్డు. అక్కడ ఎవరు ఉంటారంటే మన పక్కన మన భార్యో, మన పిల్లలో, మన అన్నదమ్ములో వచ్చి పరిచయం చేస్తారేమో కానీ ఇప్పుడు నిన్ను తీసుకెళ్ళి మందు కొట్టుగడ దగ్గర తీసుకెళ్ళి మందు ఇప్పించి అక్కడ నిన్ను పాడైపోయేటట్లు చేసిన వాడు ఎవడో కూడా మనకే కనపడ్డావు. దేవునికి మహిమ కలుగును గాక. మద్యము అధికముగా తాగువారితో కానీ, అలాగే మాంసము హెచ్చుగా తినేవారితో కానీ సాంగత్యము చేయొద్దని వాక్యం సెలవిస్తుంది. ఇక్కడ రాయబడినటువంటి మాట చూడండి, వాళ్ళు రాస్తున్నటువంటి మాట చూడండి. యెషయా గ్రంథం 5:22 మళ్ళీ ఒకసారి చదువుదామండి. యెషయా గ్రంథము 5వ అధ్యాయము 22వ వచనం చక్కగా చదువుతుంది. ద్రాక్షరసము త్రాగుటలో ప్రఖ్యాతి నొందిన వారికి, మద్యము కలుపుటలో తెగువ గలవానికి శ్రమ. దేవునికి మహిమ కలుగునుగా. కొంతమందికి జాగ్రత్తగా గమనించాలి, వాడు పాడైపోయింది కాక మిగతా వాళ్ళని కూడా ఏం చేస్తాడు? పాడైపోయేటట్టు చేస్తాడు. ఎందుకంటే వాడు అనుకుంటాడు నేను ఎలా నాశనం అయిపోయినో వాడు కూడా అలాగే నాశనం అయిపోవాలని చెప్పి వాడు తాగేది కాకుండా మిగతా వాళ్ళని కూడా ఏం చేస్తాడంటే రెచ్చగొట్టుకు తీసుకెళ్తాడండి. ఫస్ట్ రోజు వాడే ఒప్పిస్తాడు వాడు డబ్బులతోటి. తర్వాత రోజు ఏం జరుగుతుందో తెలుసా? నీ దగ్గర డబ్బులన్నీ కూడా పట్టుకెళ్ళి అక్కడ ఏం చేస్తావంటే ఖర్చు చేస్తావండి. మొన్న మధ్య మా బంధువుల్లో ఒక ఆమె విదేశాలకు వెళ్ళిందండి. ఆయన ఏం చేస్తాడంటే ఒలి పొలుస్తాడండి, కొబ్బరి ఒలి పొలుస్తాడండి. అయితే గమనించాలి, 2-3 నెలలు అయిన తర్వాత జీతం పంపించింది జాగ్రత్తగా. ఇంకా మనోడు ఒలిపికెళ్ళటం మానేశాడు. ఓ స్కూటీ ఒకటి కొనుక్కున్నాడు. తర్వాత 2 స్నేహితులు వచ్చారు ఆయనకి. స్కూటీ కొనుక్కున్నాడు. ఎంతమంది స్నేహితులు? 2 స్నేహితులు. వాళ్ళ డ్యూటీ ఏంటంటే 10 అవ్వకుండా ఈయన దగ్గరికి వస్తారో, ఈయన మధ్యలో కూర్చోబెట్టుకుంటారో, ముందేమో డ్రైవింగ్ చేసేది ఒకటి, వెనకాల తీసుకెళ్ళేది ఒకటి. ముగ్గురు వెళ్ళిపోతారండి. వెళ్ళిపోయిన తర్వాత చక్కగా అక్కడ తాగి చక్కగా బిర్యానీలు అవి తిని సాయంకాలం మళ్ళీ అయ్యగారిని తీసుకొచ్చి ఎక్కడ దింపుతారంటే ఇంటికాడ దింపుతారు. ఇదే డ్యూటీ వాళ్ళు పనికి వెళ్ళరు, ఈయన పనికి వెళ్ళరు. వెళ్ళకముందు చక్కగా ఈయన ఏం చేసాడు? ఒలిపికి వెళ్ళేవాడు. అయితే మీరు గమనించాలి, మొన్న వాళ్ళ నాన్నగారిని అడిగాను, ఎలా ఉన్నాడంటే మా ఓడని అడిగాను. అప్పుడు అడిగితే ఆయన చెప్పింది ఏంటంటే మా ఓడు చాలా డెవలప్ అయ్యాడు అన్నాడు. ఏమన్నాడంటే మా ఓడు, ఎందుకంటే మన వాళ్ళు ఎటగారం ఎక్కువ కదండి, చాలా డెవలప్ అయ్యాడంటే ఆవిడ పంపిన డబ్బులు, ఈయన పంపిన డబ్బులు కొని ఏదైనా సైట్ కొన్నాడేమో, లేకపోతే జాగ్రత్తగా ఏదైనా ఇల్లు కట్టుకున్నాడేమో అనుకుంటాం మనం. అతను చెప్పిన మాట ఏంటంటే బండి అమ్మేసాడు అన్నాడు. అంటే 2 నెలల నుంచి పంపట్లేదండి ఆవిడే, కాబట్టి బండి అమ్మేసి తాగేసాడండి. మరి పనికి వెళ్ళొచ్చు కదంటే పనికి వెళ్ళటానికి ఒలుపు గుణపం ఉంది కదా, ఆ గుణపం కూడా తాకడ పెట్టేసాడంట. ఆ గుణపం కూడా ఏం చేశాడు అంటే టయానికి లేకపోతే కనుక ఏం జరుగుతుంది చెప్పండి? ఏది ఉంటే అది తీసుకుపోతారు. కొంతమంది కొట్టి తల్లిదండ్రుల్ని వేధించి డబ్బులు పట్టుకొని పాడు చేసే వాళ్ళు కూడా ఉన్నారు.
పిల్లలది కొని కనికరం లేకుండా, చిన్న పిల్లల బంగారం అని కూడా కనికరం లేకుండా ఆ బంగారం కూడా పట్టుకెళ్ళి తాకట్టు పెట్టి త్రాగే వాళ్ళు కూడా కనబడుతున్నారు. అయితే గమనించాలి, త్రాగుడు వల్ల మన కుటుంబాలు నాశనం అవుతాయి. కుటుంబాలు నాశనం అవ్వకూడదనేదే దేవుని యొక్క ఉద్దేశం కనుక దేవుడు చెప్తున్నటువంటి మాటలు చూడండి. మద్యం అధికంగా తాగితే శ్రమ అన్నాడు, మద్యము కలుపు వానికి కూడా శ్రమ అన్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఆ ముగ్గురు ఓ రోజున ఏమైందంటే, నేను మీటింగ్ అయిపోయిన తర్వాత వస్తుంటే ఆ ముగ్గురు కూడా బండి మీద ఉన్నారు. బండి మీద ఉండి మధ్యలో వాళ్ళు కొంచెం టాయిలెట్కి వెళ్దామని చెప్పి ఆగినట్టున్నారు అనుకుంటా. ఆగారు. ఆగిన తర్వాత ముగ్గురు కూడా ఏం చేస్తున్నారంటే ఆ బండిని కొడతానే ఉన్నారు. ముగ్గురు కూడా బండిని కొడతా ఉన్నారు. ఎదరికి వెళ్ళిపోయింది, నేను వెనక్కి వచ్చాను. ఎందుకంటే వాళ్ళు తెలిసిన వాళ్ళు. ఇంతకాలం చేసిన పని ఏంటంటే తాళం తెప్పలేదు. ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు మార్చి కొడుతున్నారు దాన్ని. ఇంతకీ విచిత్రం ఏంటంటే తాళం తిప్పలేదు అనమాట. తాళం తిప్పకుండా కొడుతున్నారు. ఎక్కడవుతుంది స్టార్ట్, ఎక్కడవుతుందండి? ఎందుకంటే మతి చెడిపోతుందండి. మద్యము తాగటం వల్ల మన మతి ఏమైపోతుంది? చెడిపోతుందండి. చాలామంది అంటారు చూడండి, తాగకపోతే మా ఆయన దేవుడు అండి అంటారు. తాగకపోతే మా ఆయన దేవుడు. తాగిన తర్వాతే మెంటలోళ్ళ తయారవుతాడండి. తిన్నవాడండి మమ్మల్ని అందరినీ కూడా ఇబ్బంది పెడతాడండి. పిల్లలని తల్లిని చూడకుండా ఏం మాట్లాడతాడో కూడా తెలియకుండా మమ్మల్ని అందరినీ కూడా ఇబ్బంది పెడతాడంట. అయితే మీరు గమనించాలి, మద్యం అనేది ఖచ్చితంగా మన కుటుంబ జీవితాలని నాశనం చేస్తుంది. కాబట్టి దాంట్లో ఏముందో కూడా చెప్తున్నాడు చూడండి. ఎఫ్ఎస్సీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయము పౌలు గారు, అపోజినటువంటి పౌలు గారు ఎఫ్ఎస్సీ సంఘానికి రాసినటువంటి ఒక అద్భుతమైనటువంటి పత్రిక చూద్దామండి. 5వ అధ్యాయము బైబిల్ తెరచి చూద్దాం. ఎఫ్ఎస్సీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 18వ వచనం. మరియు మద్యముతో మత్తులై ఉండకుడి, దానిలో దుర్వ్యాపారము కలదు, అయితే ఆత్మపూర్ణులై ఉండడి. దేవునికి మహిమ కలుగునుగాక. ఏమన్నాడండి? మద్యముతో మత్తులై ఉండొద్దు. దాంట్లో ఏ వ్యాపారం ఉంది? దుర్వ్యాపారం ఉంది. ఎందుచేతనంటే మద్యం తాగినోడికి మతి చెడిపోతుంది. వాడు ఏం చేస్తున్నాడో వాడికి తెలియదు. మొన్న హైదరాబాద్లో డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు పట్టుకున్నారు. అంటే మనకి సాధారణంగా BAC అంటాం, బ్లడ్ ఆల్కహాల్ కాన్సన్ట్రేషన్. అంటే వాడు బ్రీత్ ఎనలైజర్ అంటారు కదా, అదేం చేస్తారంటే ఆ నోట్లో పెడతాడు. నోట్లో పెట్టి ఊదమంటాడు, ఉఫ్ఫని ఊదమంటాడు. ఆ ఊదిన తర్వాత 0.03 కంటే కనుక పైకి వచ్చిందంటే కనుక వాళ్ళ మీద పోలీసు వాళ్ళు ఏం చేస్తారో కేసులు ఫైల్ చేస్తారు. మన హైదరాబాద్ బంజారా హిల్స్ రోడ్లో ఒక అతను పట్టుకున్నారు. ఆయన బ్రీత్ ఎనలైజర్తో పరీక్ష చేస్తే 170 ఎంత వచ్చిందంట ఆల్కహాల్ పర్సంటేజ్. 170 వస్తే బండి సీజ్ చేశారు. ఆయన్ని తీసుకెళ్తున్నారు. దేంట్లో అంటే ఆ పోలీసు వ్యాన్లో ఎక్కిస్తున్నారు. వెళ్తున్నప్పుడు మామూలుగా అయితే ఇది ఎవరైనా చూస్తారేమని చెప్పి సిగ్గుపడి మనం లోపలికి ఎక్కుతాం బండిలోకి. మనోడు ఏం చేశాడు తెలుసా? వందే మాతరం అని చెప్పి పోలీసు వ్యాన్ ఎక్కాడు. అంటే అక్కడ ఆయనకి ఏం జరుగుతుందో కూడా తెలియదు. కావాలంటే మీరు చూడండి, ఇన్స్టా రీల్స్లో కూడా కనబడుతున్నాడు చూడండి మనోడు. ఇంతకీ మనోడు డ్రంక్ అండ్ డ్రైవ్లో దొరికాడు. డ్రంక్ అండ్ డ్రైవ్లో దొరికితే ఆడేదో అల్లూరు సీతారామలాగా ఫీల్ అవుతున్నాడు. వాళ్ళందరూ కూడా దేశభక్తుల్లాగా అంటున్నాడు మనోడికి. అంటే తాగిన మైకి ఎలా ఉంటుందంటే కొన్ని సందర్భాల్లో ఎదరేం ఉందో, ఎదరేం జరుగుతుందో, మన ముందున్నటువంటి మనిషి ఎవరిని ఏ విధంగా మాట్లాడాలో ఇవేమీ కూడా తెలియదు. ఎందుకంటే మెదడులో ఉండే న్యూరాన్ల మధ్య కనెక్షన్ కట్ అవుతుంది. మెదడు మధ్యలో ఉండే న్యూరాన్లు ఒకదానికొకటి అనుసంధానించుకోవడం మానేస్తాయి. కాబట్టి మన చేతులు, మన కాళ్ళు అసందర్భంగా కదులుతూ ఉంటాయి. మనం ఏం చేస్తున్నామో మనకు తెలియదు, విచక్షణ కోల్పోతాం. మన హైదరాబాద్లో జరిగిన సంఘటన, భార్యను చంపి కుక్కర్లో ఉండి బయటికి తీసుకెళ్ళి పాడేశాడు. ఎంత క్రూరత్వంగా మనుషులు తయారవుతున్నారంటే దానికి కారణం ఏంటంటే ప్రధానంగా మద్యము. కాబట్టి మద్యము జోలికి వెళ్లకుండా జాగ్రత్త పడాలి. దేవునికి మహిమ కలుగును గాక. మద్యం అనేది వెక్కిరింతల పాలు చేస్తుంది. ఇప్పటికే మనం అనుకుంటున్నాం, నేను త్రాగుతున్నా నా ఆరోగ్యం బాగుంది అని అనుకుని చాలామంది అనుకోవచ్చు. కానీ లోపల జరగాల్సిన డ్యామేజ్ జరుగుతూనే ఉంది. అది ఎప్పుడు బయటపడుతుందో తెలుసా? ఏదైనా బలహీనత వచ్చి, ఏదైనా అనారోగ్యం వచ్చి హాస్పిటల్కి వెళ్తే డాక్టర్ పరీక్ష చేసి ఏమంటాడు తెలుసా? కిడ్నీలు లేవంటాడు, కిడ్నీలు పాడైపోయినాయి అంటాడు. ఒక ఆయన్ని తీసుకెళ్ళమండి హాస్పిటల్కి. తీసుకెళ్తే గమనించాలి, ఇక్కడే మన ఆదర్శ హాస్పిటల్కి తీసుకెళ్తే పరీక్ష చేశాడు ఆయన. పరీక్ష చేసి అందరినీ కూడా లోపలికి రమ్మన్నాడు. లోపలికి రమ్మని ఇలాగ మనకి ఆ ఓపీ షీట్ ఉంటుంది కదండి, డాక్టర్ గారి దగ్గర తీసుకున్న షీటు, ఓపీ షీటు, పేషెంట్ని బయట ఉంచి మీరు లోపలికి రమ్మన్నాడు. లోపలికి రమ్మని ఏం చేశాడంటే మనిషి బొమ్మ వేసాడు. డాక్టర్ గారు ఏంటి మనిషి బొమ్మ వేస్తున్నాడు అనుకున్నాం. మనిషి బొమ్మ వేసి వెనకాల 2 కిడ్నీలు ఉంటాయని చెప్పాడు. ఇలా 2 కిడ్నీలు ఉంటాయని చెప్పాడు. ఓ కిడ్నీని ఇలా ఇంటు కొట్టాడు. ఇంటు కొట్టి మీ ఓడుకోవట్లేదు లేదన్నాడు. ఏదో జంతికి ఏదో లేనట్టు, లేకపోతే ఏదో పళ్ళు ఏదో ఇరిగిపోయినట్టు, పని లేదంటే చాలా సింపుల్ చెప్పాడండి ఆయన. ఆదర్శ హాస్పిటల్ అని చాలా ఆయన వెటకారంగా మాట్లాడుతాడు డాక్టర్. 2 కిడ్నీలు ఉండాలి కదా, మీరు తీసుకొచ్చారు కదా పేషెంట్, ఆ పేషెంట్కి ఏం లేదు, ఒకటి లేదండి. ఒకదాని మీద నడవాలి, ఒకదాని మీద వెళ్ళాలి. కాబట్టి జాగ్రత్తగా ఉంటే అది కొంతకాలం నడిపిస్తుంది. ఏదైనా ప్రాబ్లం అయితే కనుక దాన్ని మనం ఏమీ చేయలేమని చెప్పాడు. ఎందుచేత ఈ మాటలు చెప్తున్నానంటే, మనం త్రాగుతున్నప్పుడు
త్రాగుతున్నప్పుడు మనం ఆ రీతిగా ముందుకెళ్తున్నప్పుడు నా ఆరోగ్యం బాగానే ఉంది, నా అవయవాలు బాగానే ఉన్నాయి అని చాలా సందర్భాల్లో మనం అనుకుంటాం. కానీ లోపలికి వెళ్ళి అది చేయాల్సినటువంటి పని అనేది ఏం చేస్తుందంటే చేస్తుంది. ఉదాహరణకి బైబిల్లో ఒక మాట ఉందండి, అధికముగా దుర్మార్గపు పనులు చేయకము, నీ కాలానికంటే ముందు నువ్వు ఎలాగా చనిపోతావని వాక్యం చెప్తుంది. ఉదాహరణకి నాకు 60 ఏళ్ళ ఆయుష్నిచ్చాడు దేవుడు, నాకే అనుకుందాం, ఎవరినంటే మళ్ళీ బాధపడతారు కాబట్టి. నాకు 60 ఏళ్ళ ఆయుష్నిచ్చాడు అనుకున్నాను దేవుడు. 20 ఏళ్ళ నుంచి నేను తాగటం మొదలుపెట్టాను అనుకోండి, 50 సంవత్సరాలు వచ్చేసరికి నేను ఏమైపోతాను? చచ్చిపోతాను. 50 సంవత్సరాలు వచ్చినప్పుడు ఏమైపోతాను? ఇంకా నాకు ఎంత ఆయుష్కాలం ఉంది? 10 ఏళ్ళ ఆయుష్కాలం ఉంది. 10 ఏళ్ళు అంటే ఖచ్చితంగా కుటుంబ జీవితంలో అనేకమైనటువంటి బాధ్యతలు నిర్వర్తించే దశది. ఆ దశలో నేను లేననుకోండి, నా కుటుంబం పరిస్థితి ఏమవుతుందో ఆలోచన చేయండి. కాబట్టి గమనించాలి, త్రాగుతున్న వాళ్ళు ఆలోచన చేయాలి. మీరు లేకపోతే మీ కుటుంబ పరిస్థితి ఏంటి, మీ బిడ్డల పరిస్థితి ఏంటి, వాళ్ళ చదువులేంటి, వాళ్ళ పెళ్ళిళ్ళేంటి, మీరు కట్టబోయే ఇల్లు సంగతులు ఏంటి, ఇవన్నీ కూడా ఆలోచన చేస్తున్నప్పుడు దేవుడు మనతో మాట్లాడతాడు. ఎందుచేతనంటే వాక్యం సెలవిస్తుంది, మద్యం అనేది అల్లరి పాలు చేస్తుంది. మీరు ఎంత గొప్ప చదువుకున్న వ్యక్తి అయినా, మీరు ఎంత జ్ఞానంగా మాట్లాడేవారైనా మద్యం తాగితే ఈ సమాజం మిమ్మల్ని ఏమంటుందో తెలుసా? త్రాగుబోతు అంటది. ఏమంటదండి? త్రాగుబోతు అంటది. ఎందుచేతనంటే బైబిల్లో కూడా చాలామంది త్రాగి వాళ్ళ జీవితాన్ని నాశనం చేసుకున్న వాళ్ళు కూడా కనబడతారు. చాలా జాగ్రత్తగా విషయాన్ని బట్టి మీరు ఆలోచన చేస్తున్నప్పుడు బైబిల్లో అబీగయలు, నాబాలు కనబడతారు. నాబాలు మోటోడు, దుర్మార్గుడు, రాత్రంతా కూడా తాగి అసలే భార్య మాట కూడా లెక్క చేయకుండా ఉన్నాడు. దావీదు వచ్చి ఈ రకంగా చేశాడని చెప్పి అబీగయలు ఆ యొక్క నాబాలుతో చెప్పినప్పుడు నాబాలు ఏమైపోయాడు తెలుసా? అక్కడికక్కడే ప్రాణం విడిచాడంట. దేవునికి మహిమ కలుగునుగా. హఠాత్తు పరిణామాలు అంటాం కదా, హఠాత్తుగా సంభవించే మరణాలు, ఇవన్నిటికీ కూడా ప్రధాన కారణం ఏంటంటే మద్యం అనమాట. ఎందుచేతనంటే సడన్గా చాలామంది చిన్న వయసులో బీపీలు పెరుగుతున్నాయి, చిన్న వయసులో అనారోగ్యాలు పాలవుతున్నారు, చిన్న వయసులో కిడ్నీలు ఇన్ఫెక్షన్స్ వస్తున్నాయి. ఇవన్నీ కారణం ఏంటని ఆలోచన చేస్తే వాటన్నిటికీ ప్రధాన కారణం మద్యం. కాబట్టి మద్యానికి చాలా వరకు దూరంగా ఉండడానికి ప్రయత్నం చేయండి. చాలామంది ఈ కడాలు అవి వేస్తున్నారు, కడాలు అలాగే ఈ పసర్లు కూడా వేసి కొంతమందికి మానేటట్టు చేస్తున్నారు. మొన్న ఒక ఆయన్ని అడిగాను, కడువు ఉన్నప్పుడు మరి మందు తాగకూడదు కదా, మరి ఎందుకు తాగవంటే ఆయన చెప్పిన మాట ఏంటంటే, మందు కొట్టుకాడికి వెళ్ళంట కడుని తీసి పక్కన పెడతాడంట. చేతికి కడువు వేయించారండి ఆ కుటుంబస్తులు అందరూ కూడా తాగకుండా. ఆ కడుని తీసి పక్కనెట్టి తాగేసిన తర్వాత మళ్ళీ ఏం చేస్తాడు? అది ఉండగా తాగకూడదు కదండి, తర్వాత మళ్ళీ తాగిన తర్వాత ఇది వేసుకొచ్చాడు. దానివల్ల ఉపయోగం అని చెప్పండి. కడాలు వేసినా, పసర్లు వేసినా, పొద్దున్న నేను కట్టినట్టు తాళి కట్టినా మారేవాళ్ళు లేకపోతే ఇంకా అది ఎంత మాత్రం కూడా ప్రయోజనకరం కాదండి. ఎందుకంటే మనిషిలో ఉండాలి. ఖచ్చితంగా నేను వెళ్ళకూడదు, ఖచ్చితంగా నేను త్రాగకూడదు, ఖచ్చితంగా మానేయాలి అనే ఆలోచన కనుకుంటే ఖచ్చితంగా దేవుడు సహాయం చేస్తాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఎందుకంటే ఇంతవరకు కనుక ఒకవేళ పాడైపోయిన స్థితిలో ఉన్నా సరే నా దేవుడు ఖచ్చితంగా నమ్మకమైన దేవుడు కనుక స్వస్థపరుస్తాడు. దేవునికి మహిమ కలుగును గాక. తమ్ముడు రాజుకి యాక్సిడెంట్ అయిన తర్వాత కిమ్స్ హాస్పిటల్ నుంచి ఇంటికి తీసుకొచ్చారు. వారం రోజులు అవుతుంది. వారం రోజులు అయిన తర్వాత నేను డాక్టర్ గారిని తీసుకెళ్ళాను. అంటే ఆయనకి డాక్టర్ గారు అనుభవంలో పెద్ద డాక్టర్ గారు కదా, అసలు ఆయన తెలుస్తుంది విషయం అని చెప్పి ఆయన తీసుకెళ్ళాను. తీసుకెళ్తే రాజును చూసి ఆయన అన్నమాట ఏంటంటే, లోపల ఆర్గాన్లు అన్నీ కూడా పాడైపోయినాయి, మా అయితే ఒక వారం రోజులేమో 10 రోజులు ఉన్నాడు. కానీ ఇప్పటికీ ఆ మాట చెప్పి 4 నెలలు అవుతుంది. చెప్పండి కూడా దేవుని నా మనసు అని. డాక్టర్ గారు నాతో చెప్పిన మాట ఇది. డాక్టర్ గారు నాతో చెప్పిన మాట నాకు ఆశ్చర్యం వేసింది. ఎందుచేతనంటే ఆ ఇంటి దగ్గర ప్రార్థన పెట్టిన రోజు నుంచి రికవర్ అవటం నేను చూశాను. చెప్పలు కూడా దేవుని నామాన్ని సన్నది. ఎందుకంటే దేవుడు చేయగలడు, దేవుడు శక్తిమంతుడు. శూన్యంలో గాల్లో మనం ఉన్న ఈ భూమిని వేలాడదీశాడు దేవుడు. గాల్లో ఉందండి ఈ భూమిని. మరి అంత గొప్ప జ్ఞానం గల దేవుడు మన అవయవాల్ని స్వస్థపరచడం అనేది చాలా చిన్న విషయం ఆయనకి. కాబట్టి దేవుణ్ణి మనం అడుగుదాం. నేను నమ్ముతున్నాను ఖచ్చితంగా అతను రావటం కానీ, అతను లేవటం కానీ, మాట్లాడటం కానీ. నేను కూడా డాక్టర్ గారు మాట వినేసి ఇంక జరగదేమో అనుకున్నాను, కానీ దేవుడు కార్యం చేస్తున్నాడు. దేవునికి మహిమ కలుగును. అసాధ్యాల్ని సాధ్యపరిచే దేవుడు. ఇది అవ్వదు, ఇది జరగదు, ఇది నా వల్ల కాదు అని అనుకునే పరిస్థితులు దేవుడు ఏం చేస్తాడు తెలుసా? సాధ్యపరుస్తాడు. ఎందుకు? జ్ఞాని ఏమయ్యాను, శాస్త్రి ఏమయ్యాను, ఈ లోకపు తర్కవాది ఏమయ్యాను, ఈ లోకపు జ్ఞానాన్ని దేవుడు వెర్రితనం చేశాడంట. దేవునికి మహిమ కలుగునుగా. ఎందుకంటే ఈ లోకస్తుల కంటే మనం ఆరాధన చేస్తున్న దేవుడు గొప్ప దేవుడు, ఏమైనా చేయగల దేవుడు, శక్తివంతమైన దేవుడు. కాబట్టి ఆయనలో అద్భుతాలు దాగి ఉన్నాయి. మన సంఘంలో అనేకమైనటువంటి అద్భుతాలు ఉన్నాయి. అటువంటి అద్భుతాలు ఎందుకంటే క్యాన్సర్ వచ్చింది, చనిపోయింది అని చెప్పి మార్చురీలో పెట్టారు ఒక ఆవిడ్ని. మార్చురీలో అంటే మార్చురీలో పెడితే ఇంకా కుటుంబం వచ్చి తీసుకుపోవాలి ఆవిడ్ని. కానీ మార్చురీలో ఉన్న ఆమెను దేవుడు స్వస్థపరిచాడు. ఈ రోజున కువైట్లో ఉంది ఆవిడ. దేవునికి మహిమ కలుగునుగా. మార్చురీలో పెట్టారండి, ఇంకా అయిపోయింది పని అనుకున్నారు ఆవిడ. మన సంఘంలో ఇటువంటి సాక్ష్యాలు చాలానే ఉన్నాయి. ఎందుచేతనంటే చెప్పడానికి చాలామంది ఎదరు రావట్లేదు, కానీ అప్పుడప్పుడు వాక్యం ద్వారా నేను మీతో చెప్పే ప్రయత్నం చేస్తున్నాను. సాక్ష్యం అనేది మన జీవితాలను ఉత్తేజపరుస్తుంది. మన దేవుడు ఎంత గొప్పడో తెలియపరిచేదే సాక్ష్యం.
కాబట్టి ఆ సాక్ష్యాన్ని మనం చెప్పాలి. కాబట్టి మద్యం అనేది ఒకవేళ గనక ఇంట్లో గనక పిల్లలు గనక త్రాగినట్లుగా కానీ మీరు కనబడితే గనక మీ పిల్లల్ని ఖచ్చితంగా మీరు ఏం చేయండి, గమనించండి. మీ పిల్లలు ఎవరితో స్నేహం చేస్తున్నారు, ఒకవేళ త్రాగుబోతులతో కనుక ఒకవేళ స్నేహం చేసి కనుక త్రాగే పరిస్థితిలో కనుక వెళ్తున్నారా, కుటుంబ యజమాని పరిస్థితి ఎలా ఉంది, ఆయన ఆరోగ్యం ఎలా ఉంది, ఇవన్నీ కూడా మీరు గమనించాలి. దేవునికి మహిమ కలుగును గాక. అందుకే పెద్దలు ఒక మాట అన్నారు, ఇంటికి దీపం పూర్తి చేయండి. ఏంటంటే ఇంటికి దీపం ఇల్లాలు కనుక ఖచ్చితంగా ఇల్లాలుగా మంచి గృహిణిగా దేవుడిచ్చిన జ్ఞానంతో మీరు కుటుంబాన్ని ఏం చేయాలంటే కట్టుకోవాలి. ఎందుచేతనంటే ఇది ఒక్క రోజులోనో 2 రోజుల్లోనో జరిగే కార్యం కాదండి. ఇది అనుదినము దేవుణ్ణి అడగండి, ప్రార్థన చేయండి, వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేయండి, వాళ్ళతో ఖచ్చితంగా చర్చించే ప్రయత్నం చేయండి. ఖచ్చితంగా దేవుడు మీ మొరాలకు ఇస్తాడో. ఒకప్పుడు వీర తాగుబోతులను దేవుడు మార్చాడు. దేవునికి మహిమ కలుగునుగా. చక్కగా మార్చి చక్కగా దేవుడు సంఘంలో వాళ్ళు నిలబెట్టాడు. కాబట్టి ఆ రీతిగా మనం ఉందాం. ఎందుచేతనంటే మద్యం తాగటం వల్ల కుటుంబమే కాదు, ఒకవేళ త్రాగి కనుక వాహనాన్ని నడిపితే ఎదరొచ్చే వాళ్ళు కూడా ఏమో జరుగుతుందండి, ప్రమాదం. అసలు అమాయకులు కొన్ని సందర్భాల్లో చనిపోతున్నారు. కారణం ఏంటంటే వీళ్ళు త్రాగి నిర్లక్ష్యంగా వాహనం నడపడం వల్ల అవతల వచ్చే వాళ్ళు కూడా చనిపోవటానికి కారకులు అవుతున్నారు. కనుక ఖచ్చితంగా వాటిని నివారించాలంటే మన సమాజాలు, మన కుటుంబాలు బాగుండాలంటే మనం దేవుని మాట విందాం, దేవుని మాటకు లోబడదాం. దేవుడు మనల్ని దీవించును గాక. చేస్తూ ఉన్నారు. ఆ బిడ్డ గొప్ప సాక్షి వాడుకోబోతున్నారు. మీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. దిక్కిందర్ గారు ఎవరి యొక్క మనవడు నాయన ఆ బాబుష్ను కూడా ప్రార్థన చేస్తాం. బిడ్డ కిడ్నీలు 2 చెడిపోయి నేను రక్తం కూడా నీరైపోతుంది. ఆ బిడ్డకి ఏమాత్రం సరిలేదండి. మనం కొంతమంది పెద్దలుగా వెళ్ళి ప్రార్థన చేసి వచ్చాం. తండ్రి మీరు మా పక్షం కూడా కార్యం చేస్తూ ఉన్నారు కనుక అద్భుత కార్యం చేసి మీరే మహిమ పొందారు ప్రార్థన చేస్తాం. స్వస్థపరచండి, దీవించండి, ఆస్వాదించండి. ఈ సంఘ పక్షంగా కార్యం జరిగించండి నాయన. రేపు 16 కార్యక్రమం తోడు నడిపించి ఆశించి దీవిని దయచేయండి ప్రభా. 21 ప్రభా జరగబెట్టిన వివాహ కార్యక్రమం కూడా తోడు నడిపించి ఆస్వాదించండి. మా యొక్క సంఘాలకు ఉన్నటువంటి ప్రతి అవసరం తీర్చండి. ఏ విధమైన శోధన లేకుండా కాచి కాపాడి సహాయం అడుగు వాటికంటే ఊహించేవాడికి గొప్ప మేలు చేయండి. ఈరోజు రక్షించబడ్డానికి వచ్చినటువంటి బిడ్డ ఆయన వెంకటలక్ష్మిని, తన కుటుంబాన్ని, తన కుమారుడు కూడా భయంకర స్థితిలో నుంచి కాపాడుతూ వస్తున్నారు. ఇంకా స్వస్థతనిచ్చే కుటుంబాన్ని దీవించి ఆస్వాదించండి. ఆయన చెప్పిన సాక్ష్యాల పట్ల, వచ్చిన బిడ్డల పట్ల, వారు అర్పించిన అర్పణల పట్ల మీకే స్తుతి స్తోత్రాలు చెల్లిస్తూ మీ దీవెనాశ్రమం బలపరి మీరే మహిమ దీవెన దయచేస్తారని మా రక్షకుడు యేసుక్రీస్తు వారి నామమున ప్రార్థించి స్తుతించి అడిగి వేడుకొంచున్నాం మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమె అంతర్దేశం పెడదామండి, అంతర్దేశం పెడదాం. పరలోకముందు మా తండ్రి, మీ నామం పరిశుద్ధపరచబడగాక, మీ రాజ్యం వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూమి యందును నెరవేరునుగాక. మాకు కావలసిన మరుదిన ఆహారము నేడు మాకు దయచేయండి. మరణస్తులను మేము క్షమించి ఉన్న ప్రకారము మరణములను క్షమించండి. మమ్ములను శోధనలోనికి తేక కీడి నుంచి, దుష్టుని బారి నుంచి తప్పించండి. శక్తి నీ రాజ్యము, శక్తి, మహిమ, ఘనత, ప్రభావములు ఆరోపిస్తున్నాము తండ్రి. ఆమేన్. మన పరమ తండ్రి యెహోవా దేవుని ప్రేమ, కుమారుడు యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ కన్యు సహవాసం, సమాధానం ఇప్పుడు ఎల్లప్పుడూ పరిశుద్ధులకును సర్వలోకుల పరిశుద్ధులకును ఇంతవరకు ప్రార్థించిన ప్రతి అంశానికి, మరి హాస్పిటల్లో ఉన్నటువంటి బిడ్డలు, కోయిట్లో ఉన్నటువంటి బిడ్డలకి, అలాగే అంబాజీపేట హాస్పిటల్లో మంగ నాయన గుత్తుల బంగ వారి కుటుంబానికి, మరి చేరువచ్చిన ప్రతి ఒక్కరికి సదాకాలము తోడవండి. మరి కాశీ కాపాడి ఆశీర్వదించును గాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్. అందరికీ వందండి. దేవుని దీవించును గాక. ప్రతి ఒక్కరు కూడా ఇలా షేక్ హ్యాండ్ ఇచ్చుకోండి. ఒకరొకరు మరి